రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ గ్లోబ్ చార్టర్ రేపే రామోజీ ఫిల్మ్ సిటీలో SSMB 29 గ్రాండ్ ఈవెంట్ జరగబోతుంది. పాస్పోర్ట్ తరహాలో పాస్లతో మహేష్ రాజమౌళి మూవీ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. అయితే కేవలం పాస్లు ఉన్న వారు మాత్రమే ఈవెంట్కి రావాలి అంటూ ఇప్పటికే రాజమౌళి ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు కూడా దీనికి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. పాస్పోర్ట్ లేకుండా కంగారు పడి రావద్దు అంటూ మహేష్ బాబు చెప్తున్నారు. ఫ్యాన్స్ను ఉద్దేశించి మహేష్ బాబు రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మనం చూస్తున్నాం, ఇప్పటికే ఈ ఈవెంట్కి సంబంధించి భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో అనుమానాల మధ్య ఈ ఈవెంట్ జరుగుతోంది. ఓ పక్క రాజమౌళి, మనందరికీ తెలుసు, ఏ ఈవెంట్ ప్లాన్ చేసినా సరే రాజమౌళి ఒక థీమ్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాకి సంబంధించినటువంటి ఫ్లేవర్ ఆ ఈవెంట్లో కూడా మనకు కనిపిస్తుంది. గతంలో బాహుబలి చూసాం, ఆ తర్వాత RRR చూసాం. బాహుబలి సమయంలో ఎలాగైతే ఆ యుద్ధ సన్నివేశాలతో కూడినటువంటి ఈవెంట్ని రెడీ చేశారో, RRRలో ఎలాగైతే ఓ పక్క గుర్రం మీద నుంచి ఇంకో పక్క పెద్ద బైక్ మీద నుంచి రామ్ చరణ్ని NTRని కిందకి దించుతూ ఆ క్రాకర్స్ కాల్చుతూ ఎలాగైతే చేశారో, ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఒక్కొక్కటిగా లుక్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మందాకిని లుక్, ప్రియాంక చోప్రా ఎలా ఉన్నారో శారీలో గన్ పట్టుకొని ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఉండేటువంటి ఫోటోను రిలీజ్ చేసి చాలా సందడి చేస్తున్నారు. అలాగే మొన్న మధ్య మహేష్ బాబు అలాగే రాజమౌళి మధ్యలో ట్విట్టర్లో జరిగినటువంటి ఒక సరదా ఫైట్ మనం చూసాం, లీక్ ఇవ్వడం గురించి. అలాగే మహేష్ బాబుకి మెడలో ఉండేటువంటి లాకెట్ గురించి కూడా మనం చూసాం. ఒక రకమైనటువంటి డిజైన్లో ఉన్నటువంటి ఆ చైన్తో కూడినటువంటి లాకెట్ మనం చూసాం. సో ఇలా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంటే చాలా హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. మరోవైపు 1000 కోట్ల బడ్జెట్ అంటూ ఎప్పుడైతే అన్నారో, ఇంత పెద్ద భారీ సినిమానా, అందులోనూ తెలుగు నుంచా అంటూ చాలామంది నోళ్లు వెళ్ళబెడుతున్నారు. ఇప్పుడు హిందీ సినిమా సైతం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీలు 1000 కోట్లు పెడుతున్నారు ఒక సినిమాకి అంటూ షాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెట్టడమే 1000 కోట్లు అయితే అసలు అందులో దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎంత రావాలి ఇక ఆ సినిమాకి అని చెప్పేసి అందరూ షాక్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రిలీజ్ చేసిన వీడియో నేను మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. కమ్ సేఫ్లీ, ఎంజాయ్ ఇట్ అండ్ గో హోమ్ సేఫ్లీ, టుమారో ఇట్ ఈస్ అంటూ మహేష్ బాబు చేసినటువంటి పోస్ట్, ట్వీట్ చేసినటువంటి పోస్ట్ని నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్లో. అది మహేష్ బాబు కూడా రిలీజ్ చేశారు. క్లియర్గా రాజమౌళి చెప్పిందే మహేష్ బాబు చెప్తున్నారు. గతంలో మనం సహజంగా ఏ ఈవెంట్ జరిగినా చూస్తూ ఉంటాం. ఒక 1000 మంది వస్తారు అనుకుంటే 10,000 మంది, 20,000 మంది కూడా వస్తూ ఉంటారు. గ్రౌండ్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి అభిమానుల్ని కాదనలేక అందరినీ అలౌ చేస్తారు. చాలా గ్రాండ్గా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే మనందరికీ తెలుసు, దేశమంతా కూడా హై అలర్ట్లో ఉంది. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఈవెంట్కి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు వరకు కూడా ఒకవేళ క్యాన్సిల్ అవుతుందేమో అన్న భయం చాలామందిలో ఉంది. ఈవెంట్ అసలు జరుగుతుందా లేదా అనే భయం చాలామందిలో ఉంది. పోలీసుల నుంచి చాలా ఆంక్షలు వచ్చాయి, చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఈ విషయంలో చాలా కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకే రాజమౌళి స్పెసిఫిక్గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కేవలం అదిగో మేము పాస్పోర్ట్ రిలీజ్ అయ్యాం. సహజంగా పాసెస్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా రాజమౌళి క్రియేటివిటీ మనకు కనిపిస్తుంది. మేము పాస్పోర్ట్ ఇస్తున్నాం, ఆ పాస్పోర్ట్లో క్లియర్గా మ్యాప్ కూడా ఉంటుంది. అందులో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, షార్ట్ కట్స్ ఉన్నాయి కదా, వచ్చేస్తామంటే కుదరదు. ఏ రోడ్లో వచ్చేవాళ్ళు ఎలా వస్తే ఈవెంట్ దగ్గరికి రాగలుగుతారు అనేది ఆయన క్లియర్గా చెప్తూ ఆ పాస్పోర్ట్లో కూడా మనకి ఆ రూట్ మ్యాప్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇలా కొంచెం డిఫరెంట్గా రిలీజ్ చేసినటువంటి పాస్పోర్ట్స్ మనం చూస్తున్నాం ఆ పాసెస్ని. సో ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈవెంట్కి రాగలుగుతారు, మిగతా వాళ్ళు రాలేరు, రావద్దని కూడా క్లియర్గా చెప్తున్నారు. అభిమానులకి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు మరొక వీడియోని రిలీజ్ చేశారు, చూస్తున్నాం. టుమారో ఇట్ ఈస్, కమ్ సేఫ్లీ, ఎంజాయ్ ఇట్ అండ్ గో హోమ్ సేఫ్లీ అంటూ ఆయన కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్, అలాగే చాలా డౌట్స్ కూడా. అంటే ఈవెంట్ జరుగుతుందో లేదో అనే డౌట్ లాస్ట్ మినిట్ వరకు, ఇవాళ వరకు కూడా వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో బ్లాస్ట్ జరగడం, దేశవ్యాప్తంగా ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళని పట్టుకునే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ట్రాక్ చేస్తున్నారు. ఈ మొత్తం ఉగ్రవాదులకి సంబంధించినటువంటి ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా క్రాక్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ఇంతమంది ఒకే చోట గ్యాదర్ అయ్యి ఏదైనా జరగరాంది జరిగితే ఎలా ఉంటుందో అన్న భయం ఉంది. అందుకే
ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టారు. సో లోపలికి ఎవరు రావాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ ఉంటేనే రాగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చే అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం చాలామంది మిగతా ఈవెంట్స్కి వచ్చినట్లు ఎక్కడ వచ్చేస్తారో గుంపులుగా, అంటే పాసెస్ ఉన్నా లేకపోయినా లోపలికి అలౌ చేస్తారేమో అన్న ఆలోచనతో చాలామంది వస్తుంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అసలు ఆ పాస్పోర్ట్ లేకుండా ఎవరు లోపలికి రావడానికి లేదు. అండ్ ఏ రోడ్స్లో రావాలో కూడా అక్కడ క్లియర్గా ఉంది. మిగిలిన రోడ్స్ అన్నీ కూడా బ్లాక్లో ఉంటాయి. ఈ విషయం కూడా క్లియర్గా రాజమౌళి చెప్పారు. సో బీ కేర్ఫుల్ వన్స్ అగైన్. అలాగే మరోవైపు హై అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఏ చిన్న ప్రమాదం జరగకుండా పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశమంతా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ ఏరివేసే ప్రయత్నంలో మన భద్రతా బలగాలు, మన ఏజెన్సీస్ ఉన్నాయి, సీక్రెట్ ఏజెన్సీస్ అన్నీ కూడా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ. ఈ నేపథ్యంలోనే ఏ చిన్న రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకుండా, అలాగని ప్రోగ్రామ్ని ఆపకుండా చాలా వినూత్నంగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు ఈవెంట్ని. ఒకసారి రాజమౌళి రిలీజ్ చేసినటువంటి వీడియోను కూడా నేను మీకు వినిపిస్తాను. మీరు ఇప్పటికే మహేష్ బాబు చేసినటువంటి పోస్ట్ని మీరు చూస్తున్నారు. రాజమౌళి చేసినటువంటి ఆ వీడియోను ఒకసారి చూద్దామా? ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారు సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్లోంచి వచ్చి రైట్కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు మాత్రం మాట వినొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా క్లియర్గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి ఈసారి పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్గా జరిగిన రకరకాల ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం. కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ 15th. ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ప్రమోషన్స్లో కూడా చెప్పారు. సహజంగా సుమా దీనికి సంబంధించి ఈవెంట్ని హోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే సుమాతో పాటు ఇప్పుడు మరొక యాంకర్ కూడా ఉండబోతున్నారు అంటూ తెలుస్తుంది, మరొక హోస్ట్ కూడా ఉండబోతున్నారు అంటూ తెలుస్తుంది. ఆశీష్ చంచ్లాని అనేటువంటి
మహారాష్ట్రకు చెందినటువంటి ఒక యూట్యూబర్ కూడా ఉండబోతున్నారు. అక్కడ హీఈస్ వెరీ ఫేమస్ దేర్. సో తనను కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించి కూడా ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. తనని ఏదో కిడ్నాప్ చేసినట్లుగా తీసుకొచ్చి చూస్తే రాజమౌళి అక్కడ ఉంటారు, ఆయనతో మాట్లాడతారు. అలా ఒక ప్రతిదీ ఒక థీమ్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. ఒకసారి రవిచంద్రతో కూడా మాట్లాడదాం. రవిచంద్ర, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఒక పక్క దేశం మొత్తం హై అలర్ట్లో ఉంది అండ్ ఈవెంట్ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ కనపడుతున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం చాలా వినూత్నంగా రాజమౌళి చేసినటువంటి ఈ థీమ్లో జరుగుతున్నటువంటి ఈవెంట్ కూడా మనం చూస్తున్నాం. సో ఎలా ఉంది అక్కడ ప్లాన్, ఎలా ఉంది, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఈ ప్లాన్ని? అండ్ చాలా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది ఆ పాసెస్కి కూడా. నందు, SSMB 29 గ్రాండ్ ఈవెంట్ అయితే రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుంది. ఇది దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా ఈవెంట్ కి సంబంధించి ప్రచారం అయితే జరుగుతూనే ఉంది వివిధ మాధ్యమాల్లో కూడా. సో అనుకోకుండా దేశంలో ఏర్పడిన శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు వారు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఈవెంట్ కి సంబంధించి గతంలో సినిమా ఫంక్షన్స్ లో జరిగిన అవాంఛనీయ సంఘటనలు, అలాగే పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రాండ్ ఈవెంట్ ని పోలీసులు అయితే దాదాపుగా చాలా వరకు కంట్రోల్ చేసి చాలా చిన్న ఈవెంట్ గా, చిన్న అంటే దాదాపు వాళ్ళు 1,00,000 మందిని గ్యాదర్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేద్దామని ప్లాన్ చేసుకున్న ఈవెంట్ ని కాస్త దాదాపుగా 10,000 మందికి కుదించారని మనకి ఇండస్ట్రీ నుంచి ఒక సమాచారం అయితే ఉంది. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టారు. మైనర్లు ఎవరు కూడా ఈ ఫంక్షన్ కి రాకూడదు, అలాగే వయోవృద్ధులు ఎవరు కూడా ఈ ఫంక్షన్ కి, సీనియర్ సిటిజన్స్ రాకూడదు, వాళ్ళని అలో చేయొద్దు అంటూ కూడా. అలాగే ఖచ్చితంగా ఈవెంట్ కి సంబంధించి పాస్, ఈ ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి అనుమతించే విధంగా ఆ ఎంట్రీ పాస్ ను కూడా జనరల్ గా సినిమా ఈవెంట్ పాస్లు అంటారు. దీనికి పాస్పోర్ట్ అంటూ ఒక సరికొత్త పేరుని జోడించారు. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఈవెంట్ లోకి అనుమతి ఉంటుంది. అది కూడా ఆ పాస్పోర్ట్ మీద ఏ ఎంట్రీ నుంచి, ఏ గేట్ నుంచి రావాల్సి ఉంటుంది, ఆ వెన్యూలోకి ఏ రూట్ లో రావాలనేది కూడా డైరెక్షన్స్ కూడా ఉంటున్నాయి. చాలా క్లియర్ గా, క్లియర్ గా దానికి సంబంధించిన సూచనలన్నీ కూడా చేస్తున్నారు. అలాగే రాజమౌళి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మహేష్ బాబు కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అభిమానులు తొందరపడి ఎవరు పడితే వాళ్ళు రావద్దు, పాస్పోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉండదంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాదాపుగా 100 feet ఏరియాలో ఒక ఎల్ఈడిని ఏర్పాటు చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో డిస్ప్లే చేయడానికి. అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని గ్లిమ్స్ ని అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి 100 feet ఎల్ఈడిని చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా గత వారం రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. ఇది ఒక అవుట్డోర్ ఈవెంట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ మొత్తాన్ని కూడా బారికేడ్లతోటి, అలాగే మొత్తాన్ని కూడా క్లోజ్డ్ ఈవెంట్ లాగానే వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. వివిధ గ్యాలరీలు పెడుతున్నారు. దాదాపు 1000 మందికి సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఓపెన్ ఏరియాలోనే నుంచొని చూడవలసిన పరిస్థితి ఉండే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. సో ఖచ్చితంగా మహేష్ బాబు అభిమానుల నుంచి, అలాగే తెలుగు ప్రేక్షకుల నుంచి, రాజమౌళి ఫ్యాన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంది, విపరీతమైన ఒత్తిడి ఉంది పాసుల కోసం. కానీ పోలీసుల సూచనల దృష్ట్యా చాలా లిమిటెడ్ గా పాసుల్ని ప్రింట్ చేయడం జరిగింది, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నందు, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జాగ్రత్త. ఇప్పటికైతే ఒక్కటే మాట మహేష్ బాబు చెప్పినా, రాజమౌళి చెప్పినా, ఆర్టీవీ కూడా మీకు సూచిస్తుంది, తొందరపడి ఎవరు అక్కడికి వెళ్ళొద్దు. చాలామంది అక్కడికి వెళ్తే ఏదో ఒక రకంగా లోపలికి వెళ్ళొచ్చు, ఏ గోడ దూకో లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అలౌ చేయకుండా ఉంటారు ఆ ఫ్యాన్స్ని. ఇలాంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు. బట్ తొందరపడి అలాంటి పనులు చేయొద్దు. మిమ్మల్ని లోపలికి ఎవరు అలౌ చేయరు. ఆ పాస్ లేకుండా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ పాస్పోర్ట్ పాస్ లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ లోపలికి అలౌ చేయరు. అండ్ రేపు జరగబోతున్న ఈవెంట్ ఖచ్చితంగా చాలా గ్రాండ్గా ఉండబోతుంది. ఎందుకంటే జక్కన్నని మనం తక్కువ అంచనా వేయలేం. ఆయన చేసింది ఏది కూడా సాధారణంగా లేదు కదా. ఆయన చేసే సినిమాలు, ఆయన ప్లాన్ చేసే ఈవెంట్స్ ఏది సాధారణంగా ఉండవు. అఫ్కోర్స్ ఆయన ప్రమోషన్స్ కూడా చిన్న చిన్నవి కూడా ఎంత గ్రాండ్గా ప్రమోట్ చేస్తున్నారో మనం చూసాం. ఇప్పటికే
కుంభ రిలీజ్ అయింది, లుక్ మనం చూసాం పృథ్వీరాజ్ది. అలాగే ప్రియాంక చోప్రాది మందాకిని లుక్ ఎలా ఉందో మనం చూసాం. ఇలా వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ టుమారో ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ డే ఖచ్చితంగా ఈ టీం అందరికీ. ఎందుకంటే 1000 కోట్లు పెట్టి తీస్తున్నటువంటి సినిమా, దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ పెట్టి తీస్తున్నటువంటి సినిమా. అందులోనూ ఈసారి ఇక అన్ని భాషల్లోనూ అన్ని దేశాల్లోనూ చాలా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. కేవలం ఇంగ్లీష్లోనే కాదు, విదేశాల్లో జాపనీస్, చైనీస్ అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇటు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లో కూడా ఇది డబ్బింగ్ అవబోతోంది అంటూ తెలుస్తోంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ మ్యాసివ్, ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్, మ్యాసివ్. అండ్ మన తెలుగు సినిమా స్థాయిని ఇక బాహుబలితో ఇప్పటికే ఒక మెట్టు ఎక్కించారు, ఇక నెక్స్ట్ స్టెప్కి ఎక్కించబోతున్నారు జక్కన్న అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ, ముఖ్యంగా టీంలో ఆ ఉత్సాహం కనిపిస్తోంది. చాలా కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. సహజంగా ఇంత భారీ బడ్జెట్తో తీస్తున్నప్పుడు ఒక టెన్షన్ కనిపిస్తుంది, ఏదో ఒక భయం కనిపిస్తుందేమో. కానీ దే ఆర్ వెరీ మచ్ కామ్. జక్కన్న కానీ, మహేష్ బాబు కానీ, ప్రియాంక చోప్రా కానీ అందరూ చాలా కామ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా కనపడుతున్నారు, రిలాక్స్డ్గా కనపడుతున్నారు. ఇట్ మీన్స్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ మచ్ కాన్ఫిడెంట్. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎంత గొప్పగా ఉండబోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ప్రమోషన్స్ కూడా చూస్తున్నాం. ఇప్పటికే ఆశీష్ చంచలాని తీసుకొస్తున్నారు సుమాతో పాటు. అంటే అక్కడి ఉన్నటువంటి అభిమానులకు కూడా ఇంకా రీచ్ అయ్యేలా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. హిందీ అభిమానులకు కూడా రీచ్ అయ్యేలా అక్కడి నుంచి ఒక యాంకర్ని తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఈవెంట్. కానీ తొందరపడి ఎవరు వెళ్ళొద్దు, పాసెస్ లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండి చూడండి. అండ్ మోర్ ఆఫ్ ఒక్క విషయం, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది కాబట్టి, అసలు ఈవెంట్కే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. తొందరపడి వెళ్ళి ఇబ్బంది పడొద్దు. సో ఈవెంట్ జరుగుతున్నటువంటి తీరు కానీ వీటన్నిటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.